హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ ఆఫీషియల్. పార్ట్ 5లో చాలా వరకు మీకు చూశారు కదండి ఆంజనేయ స్వామి చరిత్ర. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 6 వచ్చి చెప్తున్నాను. మరుసటి రోజు రాముడు రావణుడు మధ్య పోటాపోటీగా అస్త్రాలు విడిచిన రావణుడు మరణించడం లేదని రాముడు ఆశ్చర్యానికి గురైనప్పుడు రావణుడిని సోదరుడు విభీషణుడు రావణుడి మరణం అతని నాభిలో ఉందని చెప్పగా రాముడు అస్త్రాన్ని వదిలినప్పుడు హనుమంతుడు వాయుదేవుడికి స్మరిస్తూ అస్త్రం నాభికి పోవాలని వేడుకుంటాడు. అలాగే జరిగి రావణాసురుడు మరణించాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుడి ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయవార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతాలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది. శ్రీరాముడు సీతాకు ఒక నవరత్నాలు పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒక జత గొప్ప విలువైన వస్త్రాలు, గొప్ప ఆభరణాలు హనుమంతునికి ఇచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడిని మరొకసారి వానరుల్ని చూడసాగింది. సీత మనసు తెలుసుకున్న శ్రీరాముడు జానకీ బలమ పరాక్రమము బుద్ధి ఉండి నీకు అమితానందం కలిగించిన వారికి ఆ ముత్యాల హారం ఇమ్ము అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మ తల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల బొబ్బులా ప్రకాశించాడు. తరువాత హనుమంతుడు ఆ దండను పిచ్చిదండలా తుంచి వేసెను. సభలోని వారందరూ ఆశ్చర్యపోయిరి. లక్ష్మణునికి కోపం వచ్చింది. ఆంజనేయ, నీవు ఏమి చేయుచుంటివి అని ప్రశ్నించెను. హనుమంతుడు మాత్రం శ్రీరాముడు లేని ఈ దండ నాకు అనవసరం అని పలికెను. అప్పుడు లక్ష్మణుడు మరింత కోపాద్రికుడై శ్రీరాముడు నీలో ఉన్నాడా అని ప్రశ్నించెను. శ్రీరాముడు మాత్రం అంతా ప్రశాంతంగా గమనించుచుండెను. అప్పుడు హనుమంతుడు తన హృదయంను చీల్చెను. అప్పుడు హనుమంతుని హృదయం నుండి కాంతివంతంగా సీతారాములు అగుపడిరి. అందరూ ఆశ్చర్యానందాలతో పరవశించెదరు. వానరుల శక్తి. సీత లంకలో ప్రాణాలతో క్షేమంగా ఉన్నట్టు తెలిసి ఆనందించి వారు సముద్ర తీరానికి వెళ్ళారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం శతయోజనాల విస్తీర్ణను ఈష్ని ఉన్న మహాసముద్రాన్ని చూడగానే చెప్పగా చల్లారిపోయింది. ఈ కడలిని లగించి ఆవలి ఒడ్డుకు వెళ్ళడం ఎలా అని వారు విదారంలో పడ్డారు. అగంధుడు వారితో ఈ సముద్రాన్ని దాటగలవారు మనలో ఎవరు అని అడిగాడు. గజుడు 10 యోజనాలు, గవాక్షుడు 20, గవయుడు 30, శరభుడు 40, మాదనుడు 50, మైందుడు 60, ద్విధుడు 70, సుషేణుడు 80 ఆమడలో ఎగరగలగనని తేలింది. జాంబవంతుడు తాను ప్రస్తుతం వృద్ధుడి కనుక 90 ఆమడల వరకు ఎగరగలనన్నాడు. అగంధుడు నేను 100 యోజనాలు ఎగిరగలను, కానీ తిరిగి రాగలనా అని సందేహం ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు జాంబవంతుడు రాజా, నీవు రాజు గనక ఎవరినైనా పంపాలే తప్ప వెళ్ళడం పద్ధతి కాదు అన్నాడు. అప్పుడు విప్రాయోపవేశం చేయడమే తప్ప ఇక మనకు మరో మార్గం లేదు అన్నాడు. హనుమంతునికి ప్రోత్సాహం. అప్పుడు యువరాజా, మనలో ఈ వారధిని లగించుగల వీరుడు హనుమంతుడొక్కడే అని పలికి హనుమంతునితో, హనుమా లే, నువ్వు అనన్య సమాన్యుడివని గుర్తు చేస్తున్నాను. నీకంటే శక్తిమంతులు ఈ భూమండలంలో మీద లేరు. వెళ్ళి కార్యం సఫలం చేసుకునిరా అని అతని శక్తులు గుర్తు చేశాడు. హనుమంతుడు తన శక్తులు గుర్తుకు రాగా అర్ధరాత్రి ఒకసారి హఠాత్తుగా వెలిగిన సూర్యుడిలా ప్రకాశించాడు. తన శక్తులు గుర్తుగా రాగా తోక విదిలించి లేచాడు. వానరులందరూ హనుమంతుడిని సుత్తి వేస్తుంటే హనుమంతుడు భీకారాకరంతో మహేంద్ర పర్వతంపై కాలు మోపి ఎగురులో వారధి మీదుగా లంకకు దూసుకుపోయాడు. రామకార్యార్థి వెడుతున్న హనుమంతునకు విశ్రాంతినిచ్చేందుకు సముద్రుడు మైనాక పర్వతాన్ని ఆదేశించాడు. మైనాకుడు సముద్రంలో నుండి ఎదిగి హనుమాదారికి అడ్డుగా నిలబడి ఆతిథ్యం స్వీకరించమని కోరగా రామకార్యదిని కనుక విక్రయించిన కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకున్నాడు. హనుమంతుని శక్తిని తెలుసుకోవడానికి దేవతలు సురస్సును పంపారు. ఆమె హనుమంతునికి అడ్డుపడి నాకెదిరిన వారు నా ఆహారమని దేవతలు చెప్పారు, నా ఉదరంలోకి రా అని నోరు తెరిచింది. హనుమంతుడు తన శరీరం పెంచాడు. సురజ కూడా శరీరం పెంచుతూ పోయింది. ఒక్కసారి హనుమంతుడు బొటనవేలంతగా మారి ఆమె ఉదరంలోకి
ప్రవేశించి గబాలున ఆమె నోరు మూసుకునేలాగా వచ్చేశాడు. హనుమంతుని యుక్తికి మెచ్చి సురస దీవించింది. సింహిక అనే రాక్షసి హనుమంతుడి ఎగురుతుండగా నీటిపై ఉన్న అతని నీడను పట్టి ఆపింది. హనుమంతుడు తన శరీరాన్ని వేగంగా పెంచి ఒక్కసారి తగ్గించుకొని రాక్షసి కడుపులోకి వెళ్ళి పేగులు చీల్చి బయటకు వచ్చాడు. లంకిని సహకరించడం. లంకను చేరి హనుమంతుడు తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకొని లంకా నగరంలో కట్టడాలు వనాలు చూస్తూ కోటలోకి ప్రవేశించబోగా లంకిని అడ్డుకొని గుండెలపై చరించింది. హనుమంతుడు కోపంతో ఎడమ పిడికిలతో ఆమెను కొట్టాడు. ఆమె కింద పడి, మహావీర, ఒక వానరం నన్ను జయించిన రోజున లంకా వైభవం నశిస్తుందని బ్రహ్మ నాకు చెప్పాడు. దానవులకు ఆయువు మూడింది. నీవు స్వేచ్ఛగా వెళ్ళు అన్నది లంకా వైభవాన్ని కనులారా తిలకిస్తూ ఆశ్చర్యపోతున్న హనుమంతుడు రావణ కుంభకర్ణులను, సౌందర్యవంతమైన స్త్రీలను, రాక్షసులను చూశాడు. అతనికి సీత ఎక్కడా కనపడలేదు. అర్ధరాత్రి 12:30 కురుస్తుండగా కోట బయటకు వచ్చిన హనుమంతుడికి అశోకవనంలో మహా తేజస్సుతో వెలుగుతున్న శ్రీమూర్తి కనిపించింది. పోలికలను బట్టి ఆమె చీరను చూసి ఆమె సీతా సాధ్వి అని నిర్ధారించుకున్నాడు. రాక్షస స్త్రీల కాపలాలో ఆమె విషన్నమై వదనై ఉండటం చూసి విచారించాడు. ఇంతలో తెల్లవారింది. రావణుడు సీత దగ్గరకు వచ్చి రకరకాలుగా ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. ఆమె తిరస్కరించింది. అప్పుడు రావణుడు 2 నెలల సమయంలో నీవు మనసు మార్చుకో, లేదా నిన్ను చంపి పలహారంగా వండేస్తాను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అంతా సద్దుమణి కాగా హనుమ రామ సంకీర్తనం మొదలుపెట్టాడు. సీత లంకలో మృతం విని ఆశ్చర్యపోయింది. హనుమంతుడు రావణ్ణి చంపిన వాడేమో అనుకున్నది. హనుమంతుని రమ్మని రకరకాలుగా ప్రశ్నలు వేసింది. హనుమంతుడు చెప్పిన జవాబులు విని తృప్తి పడ్డాక అంగుళీకాన్ని ఇస్తాడు. హనుమంతుడు తాను కామరూపిణినని అనుమతిస్తే మమ్ము భుజాన వేసుకొని లంకను దాటించగలనని చెప్పి తన మహాస్వరూపాన్ని చూపిస్తాడు. సీత సంతోషించి, నాయన, నా భర్త వచ్చి రావణ్ణి సంహరించి నన్ను